ఎడా ప్లే. సో సక్సెస్ఫుల్ ట్రేడర్స్ వెనకాల ఒకటే ఒక సీక్రెట్ ఉంది. అదేంటి అంటే వాళ్ళు డిసిప్లిన్ తో ఉంటారు, రిస్క్ మేనేజ్మెంట్ మెయింటైన్ చేస్తారు, వాళ్ళ ఎమోషన్స్ ని ట్రేడింగ్ అయితే పట్టుకారు అనమాట. సో ఇవి చెప్పడానికి ఈయనకి చాలా ఈజీ అనిపిస్తుంది. నేను చెప్తున్నా ఇప్పుడు మనం డిసిప్లిన్ ఉండాలా, రిస్క్ మేనేజ్మెంట్ ని ఫాలో చేయాలా, మన ఎమోషన్స్ పట్టుకోవాలని చెప్పి నేను చెప్పడానికి నాకైతే ఈజీ అనిపిస్తుంది, మీకైతే ఈజీ అనిపిస్తుంది. కానీ నువ్వు ఎప్పుడైతే వీటిని తీసుకొచ్చి మార్కెట్ లో ఇంప్లాంట్ చేసావో అప్పుడు నీకు చాలా హార్డ్ అనిపిస్తుంది అనమాట. అందరు సక్సెస్ఫుల్ ట్రేడర్స్ అయితే కాలేరు అనమాట. సో నెక్స్ట్ మీ ఎమోషన్స్ అనమాట. మీరు ఒక రాయి లెక్క అయిపోవాలా. సో మీరు పైసలు పోతున్నాయి, నాకు బాధ అవుతుంది, ఈ పైసలు పోతే మా ఇంట్లో నన్ను ఏమో అంటారు, ఈ పైసలు వచ్చినా అనుకో నేను ఏం చేయాలి, రేపు దావత్ తీసుకోవాలా, ఇట్లాంటి ఎమోషన్స్ అన్ని తీసుకొచ్చి మార్కెట్ అయితే అసలుకి పెట్టకూడదు. సో ఇంకోటి రిస్క్ మేనేజ్మెంట్. నువ్వు ఎంత రిస్క్ మేనేజ్మెంట్ చేసుకుంటే అంత సక్సెస్ఫుల్ ట్రేడ్ అవుతావు. నువ్వు ఎంత డిసిప్లిన్ తో మార్కెట్ లో ట్రేడ్ చేసి అంత డిసిప్లిన్ తో నువ్వు సక్సెస్ఫుల్ ట్రేడ్ అవుతావు. సో నువ్వు డిసిప్లిన్ తో ఉండాలన్నా, రిస్క్ మేనేజ్మెంట్ మెయింటైన్ చేయాలన్నా, నీ ఎమోషన్స్ ని కంట్రోల్ చేయాలన్నా ఫస్ట్ నువ్వు మార్కెట్ లో అయితే ఎక్స్పర్ట్ అయితే కావాలి. ఎక్స్పర్ట్ ఎట్లా అవుతావు? ఖాళీగా రోజు పొద్దుగా లేవగానే నేను జాబ్ పోతా, గంట సేపు మార్కెట్ చూసి ప్రాఫిట్ అయితే అట్లయితే ఎక్స్పర్ట్ అయితే కావాలన్నమాట. సో మార్కెట్ కి టైం ఇవ్వాలి. మినిమం ఒక 2 to 3 years టైం ఇస్తే నువ్వు మార్కెట్ అయితే ఎక్స్పర్ట్ అవుతావు. అప్పుడే నీకు ఇవన్నీ అయితే వస్తాయి. అప్పుడు నువ్వు ఇవన్నీ తీసుకొచ్చి మార్కెట్ లో ఇంప్లాంట్ చేసావు, అప్పుడు నీకైతే ప్రాఫిట్స్ అనేవి వస్తాయి.